మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. బడ్జెట్ స్కూళ్లకు సంబంధించి గురు పూజోత్సవం కార్యక్రమాన్ని ట్రెస్మా ఆధ్వర్యంలో సిద్దిపేట పోలీస్ కన్వెన్షన్ హాల్లో కూడా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఉత్తమ ఉపాధ్యాయులను కూడా సన్మానం చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ యొక్క చేరియాల నుంచి వచ్చినటువంటి వికాస్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం వారు మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఈ యొక్క గురు పూజోత్సవం కార్యక్రమం ఎట్లా నిర్వహించుకున్నారు ఈరోజు? చాలా బాగా జరిగింది సార్. ప్రభుత్వ పాఠశాలే కాకుండా ప్రైవేట్ పాఠశాలను కూడా గౌరవించడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. అందుకు చాలా సంతోషిస్తున్నాము. గతంలో కూడా గత 20 సంవత్సరాల నుండి కూడా మా పాఠశాలలో ఉపాధ్యాయులందరూ కూడా మంచిగా చదువు చెప్పి మంచి విద్యార్థులను తయారు చేశారు. ఇంకా కూడా మున్ముందు కూడా చాలా కష్టపడతారు. మా రిజల్ట్ విషయంలో కూడా ప్రతి సంవత్సరం కూడా 100% రిజల్ట్ తీసుకున్నాము. ఇప్పటికీ 15 సంవత్సరాల బ్యాచెస్ వెళ్ళినాయి. ఇది 16th బ్యాచ్. ప్రతి సంవత్సరం కూడా 100% రిజల్ట్ వచ్చింది. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే అసలు 10th క్లాస్ విద్యార్థులు 8 మెంబర్స్ 100% రిజల్ట్ తోటి అంటే 10/10 సాధించారు. ఇందుకు మేమంతా కూడా చాలా సంతోషపడుతున్నాము. మా ఉపాధ్యాయులు ముఖ్యంగా లేడీ టీచర్స్ అయితే ఇంకా ఇంటి దగ్గర ఇందాక హరీష్ రావు గారు చెప్పినట్టుగా ఇంటి దగ్గర కూడా ఎన్నో రకాల సమస్యలతోటి బాధపడుతూ కష్టపడుతూ వాళ్ళ సంసార జీవితాన్ని కూడా గడుపుకుంటూ మా పాఠశాలకు వచ్చి కూడా ఎంతో కష్టపడుతున్నారు. మంచి సమయపాలన పాటిస్తారు. ఈవినింగ్ అంటే మార్నింగ్ 9 to 5 వాళ్ళ వర్క్ టైంలో మొత్తము పాఠశాల గురించి ఆలోచించి పాఠశాల యొక్క అభ్యున్నతికి చాలా కృషి చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు గురు పూజ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అనండి. అంటే క్రమశిక్షణకు మారుపేరు ఈ యొక్క బడ్జెట్ స్కూల్ అని అనుకోవచ్చా? అనుకోవచ్చు సార్. క్రమశిక్షణకు మారుపేరు. డిసిప్లిన్లోనే కాదు మంచి విద్యార్థులను తయారు చేయడంలో కూడా ఈ పాఠశాల చాలా ముందుంటుంది. బడ్జెట్ స్కూల్ అన్నీ కూడా చాలా కష్టపడి పనిచేసి మంచి ఉన్నతులను సాధిస్తున్నాయి. అంటే ఎంతో విద్యార్థిని తయారు చేసిన ఘనత కూడా ప్రైవేట్ స్కూల్కే దక్కుతుంది. మీరు ఈ ఏజ్లో కూడా విద్యార్థిని తయారు చేస్తున్నారంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషం. మా బడ్జెట్ పాఠశాల పరిరక్షణలో గత ప్రభుత్వం కానీ ఉన్న ప్రభుత్వం కూడా సహకరించాలని కోరుతూ విద్యా విధానంలో అనేక మార్పులు తీసుకొస్తున్న ఈ ప్రభుత్వాలన్నిటికీ మేము స్వాగతిస్తున్నాం. మేము ఎన్నో ఒడిదొడుకులు ఉన్నా కూడా కష్టపడి మా ఉపాధ్యాయుల యొక్క శ్రమతోటి కృషితోటి మరి పనిచేస్తున్నాం. మంచి విద్యను అందిస్తున్నాం. గత సంవత్సరం హరీష్ రావు గారు 9 లక్షల ఇన్సూరెన్స్, 5 లక్షల ఒక్కొక్కరికి అనివార్య కారణాల వల్ల చనిపోతే కూడా వాళ్లకు 5 లక్షల ఉచిత బీమా. ఈసారి కూడా సారు మంచి ఉత్సాహంగా దాన్ని కూడా ప్రకటించడం జరిగింది. మేము అభినందిస్తున్నాం. మరి ఇటువంటి పాఠశాల పరిరక్షణలో ప్రభుత్వాల యొక్క పాత్ర కూడా మాకు ఉండాలి, సహాయ సహకారం ఉండాలని కోరుతూ మరి మా ఉపాధ్యాయులందరినీ అభినందిస్తున్నాం. సిద్దిపేట జిల్లాలో విద్యార్థులను తయారు చేయడంలో ఒక కీలక పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా విద్యార్థులను తయారు చేయడంలో టెల్ మీ అబౌట్ గ్రూప్ పూజోత్సవం. Feeling great privileged and it's a great honor to be here and I'm blessed with this occasion and it's a great encouragement for all the private teachers who are working as a coordination. చెప్పండి మేడం, అంటే విద్యార్థులను తయారు చేయడంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నారు. దీనికి సంబంధించి మీరు ఎట్లా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? సార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. ఇంతమంది స్టాఫ్తోనే ఇంతమందికి ఉపాధి కల్పిస్తున్నందుకు విజేఎస్ గ్రేట్ సార్. ఇట్లా స్కూల్కి వెళ్ళినామంటే పిల్లలతోనే ఉంటుంది సార్ మాకు. ఇట్లా అదే గ్రేట్గా ఫీల్ అవుతున్నాం సార్. మీరు చెప్పండి మేడం, ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉందండి. ప్రైవేట్ ఇప్పుడు గవర్నమెంట్ ఆపర్చునిటీ లేకపోతే ఇది మాకు ఆపర్చునిటీ కల్పించడం అనేది చాలా గ్రేట్. ఇందులో మేము చాలా హ్యాపీగానే కష్టాలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి. చాలా హ్యాపీగా వర్క్ చేసుకుంటున్నాం. మా పిల్లల్ని చూసుకుంటున్నాం. పిల్లలతో పాటు మేము కూడా హ్యాపీగా ఉన్నాం. స్టడీస్ని కూడా ఇంప్రూవ్ చేయడానికి ఇంకా రకరకాలుగా ప్రయత్నిస్తున్నాం. మేము కూడా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి నాలెడ్జ్, బుక్స్ ప్రిపేర్ అట్లాంటివి కూడా చేస్తున్నాం. పిల్లల్ని పైకి తీసుకురావడానికి అంటే ఇంకా 10/10 GB రావడానికి చాలా ప్రయత్నిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. అంటే బడ్జెట్ స్కూళ్లను నిర్వహించడంలో మాకు ఉపాధి కూడా దొరుకుతుంది. ఎందుకంటే ఈ యొక్క స్కూళ్ళు ఉండడం వల్లే అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావు. ఈ యొక్క ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులను తయారు చేయడం మేము ఎంతో కీలక పాత్ర పోషిస్తూ ముందుకెళ్ళడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇటువంటి సంతోషాన్ని విద్యార్థులు మెరుగైన విద్యను అందిస్తూ మేము ముందుకెళ్తాం. ఇటువంటి గురు పూజోత్సవం కార్యక్రమాలు నిర్వహించడం వల్ల మాలో ఉన్నటువంటి నైపుణ్యతను ఒక ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి ఈ యొక్క వికాస్ స్కూల్ చేరియాలకు సంబంధించిన ఉపాధ్యాయులు కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ ఎల్లవరితో
మహేష్ ఆర్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.